హాయ్ ఫ్రెండ్స్. మహాభారతంలో ప్రధానమైన వారిలో కర్ణుడు ఒకరు. ఈయనకు ఎంత గొప్ప పేరుందో అందుకు భిన్నంగా ఆయన జీవితంలో ఎన్నో శాపాలకు గురవుతాడు. అందుకే కర్ణుడి చావుకు అనేక కారణాలంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కర్ణుడి పూర్వజన్మ గురించిన పూర్తి సమాచారాన్ని వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కర్ణుడి అసలు పేరు వశుసేనుడు. దుర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా ఔపిస్తున్న సూర్యుణ్ణి ఆహ్వానిస్తుంది కుంతి. కొడుకు కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెడుతుంది. ఆ పెట్టె రథాన్ని నడుపుకునే అతిరథుడికి దొరుకుతుంది. అతడి భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపిస్తాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వశుసేనుడనే పేరు పెట్టుకుంటారు. అయితే కర్ణుడు గొప్పవాళ్ళకు పుట్టి కూడా కూతురిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. మహాభారతానికి చాలా ముందు దంభోద్భవ అనే అసురుడుండేవాడు. దంభోద్భవుడు చాలా శక్తివంతుడు. ఒకనాడు సూర్యదేవుడి కోసం తపస్సు చేస్తాడు. సూర్యుడు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. దంభోద్భవుడు నాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడుగగా సూర్యుడు అది కుదరదు, పుట్టిన వాళ్ళు చావవలసిందేనని అంటాడు. అప్పుడు దంభోద్భవుడు నాకు 1000 కవచాల రక్షణ కావాలని, నా కవచాన్ని ఎవరు బద్దలు కొట్టినా చనిపోవలసిందిగా వరమివ్వమంటాడు. సూర్యుడు దంభోద్భవుడికి వరమిస్తాడు. వరం పొందిన వెంటనే దంభోద్భవుడు ప్రజలను చిత్రహింసల పాలు చేసి లోకకంటకుడిగా మారుతాడు. అతన్ని ఓడించడానికి మార్గం కూడా లేకుండా పోతుంది. ప్రజలు ఆయన్ను సహస్ర కవచాన్ని పిలిచేవారు. దక్షరాజు తన కుమార్తెల్లో ఒకరైన మూర్తి ప్రజలకు సహాయం చేయమని శ్రీ మహావిష్ణువుకై తపస్సు చేస్తుంది. శ్రీ మహావిష్ణువు నేను వచ్చి సహస్ర కవచాన్ని సంహరిస్తాను, నీవు సహస్ర కవచ సంహారానికి కారణమవుతావని చెప్పి అదృశ్యమవుతాడు. మూర్తి కవల కుమారులకు జన్మనిస్తుంది. ఆమె వారికి నారాయణ మరియు నర అనే పేరు పెడుతుంది. అన్నదమ్ములిద్దరూ యుద్ధ విద్యలను అభ్యసిస్తారు. ఒకానొక సమయంలో ఒక సహస్ర కవచ బద్రీనాథ్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లో మునుల కుటీరాలపై దాడి చేస్తాడు. నరనారాయణులు ఇద్దరూ వచ్చి ఋషులకు సహాయం చేస్తామని మాటిస్తారు. నరుడు సహస్ర కవచ దగ్గరకు వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. సహస్ర కవచ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తేనే నన్ను చంపవచ్చు, నువ్వు నన్నేం చేయలేవని ప్రగల్భాలు పలుకుతాడు. నా అన్న నారాయణుడు తపస్సు చేస్తున్నాడు, అతన్ని బదులు నేను నీతో పోరాడుతానని నరుడు సహస్ర కవచతో యుద్ధం చేస్తాడు. నరుడు సహస్ర కవచలో ఓ కవచాన్ని విరగొట్టగానే అతనికి సహస్ర కవచకు ఉన్న వర ప్రభావం వల్ల నరుడికి మరణం సంభవిస్తుంది. నారాయణుడు చేసిన తపస్సులో మృత్యుంజయ మంత్రాన్ని పొందుతాడు. నరుణ్ణి బ్రతికిస్తాడు. నారాయణుడు తిరిగి యుద్ధం చేసి మరో కవచాన్ని బద్దలు కొట్టగా నారాయణుడు చనిపోతాడు. నరుడు తపస్సును కొనసాగించి నారాయణుని బతికిస్తాడు. ఇలా నరనారాయణులు 1000 సంవత్సరాలు తపస్సు, ఒకరు యుద్ధం ఒకరు చేసి సహస్ర కవచతో పోరాడి 999 కవచాలను బద్దలు కొడతారు. సహస్ర కవచ పోరాటాన్ని విరమించుకొని సూర్యుణ్ణి ఆశ్రయిస్తాడు. సూర్యుడు నరనారాయణులకు అడ్డుపడి ఇతను నన్ను అసమానమైన భక్తితో ఆరాధించాడు అని అతన్ని చంపడానికి అడ్డుపడతాడు. నరుడు కోపంతో సూర్యుని నువ్వు మనిషిగా పుట్టి బాధపడతావని శపిస్తాడు. సహస్ర కవచాన్ని నాశనం చేస్తానన్న వాగ్దానంతో నరనారాయణులు కృష్ణుడు మరియు అర్జునుడుగా జన్మిస్తారు. శాపం కారణంగా దంభోద్భవుడు మరియు సూర్యుడు కలిసి కుంతికి పెద్ద కొడుకుగా కర్ణుడిగా జన్మిస్తారు. కానీ కర్ణుడి దగ్గరకు ఇంద్రుడు మారువేషంలో వెళ్లి చివరి కవచాన్ని దానంగా పొందుతాడు. కర్ణుడు తన పూర్వజన్మలో దంభోద్భవ అనే రాక్షసుడు కాబట్టి తన గత జన్మలో చేసిన పాపాలన్నిటికీ కష్టతరమైన జీవితాన్ని గడుపుతాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.